అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మాజీ ఎంపీ చింతా అనురాధ పిఏలపై రాజోలు పోలీసులు కేసులు నమోదు చేశారు. స్మార్ట్ విలేజ్ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,50,000 తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎంపీ అనురాధ పిఏలుగా పనిచేసిన శ్రీకాంత్, కొమ్ముల చరణలపై రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పొన్నమండ గ్రామానికి చెందిన 4 యువకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఇంకా బాధితులు ఉన్నారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కామేశ్వరరావు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక కోనసీమ అంబేద్కర్ జిల్లా అనువైన ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో చింతా అనురాధ్ దగ్గర పనిచేసిన పిఏలు మీద అయితే మాత్రం రాజోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పొచ్చు. ఇదే దానికి సంబంధించి శ్రీకాంత్, కొమ్మన చరణలపై అయితే మాత్రం కేసు అయితే మాత్రం రాజోల్లో ఒక 4 యువకులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎంపీగా పిఎల్మంటూ చెప్పుకుంటూ బయట దందాలు, అదేవిధంగా చాలా వరకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటూ పలువురు మోసం చేసి చెప్పేసి స్టేషన్లో కేసు నమోదని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా వారి మీద అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి అనంతరం కూడా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. ప్రస్తుతం అదేవిధంగా శ్రీకాంత్ కూడా పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక గతంలో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఎంపీ, మాజీ వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడరు ఎవరైతే ఉన్నారో ఎంపీ చింతా అనురాధ్ దగ్గర పిఏలమంటూ జనాల్లో పబ్లిక్లో తిరుగుతూ ఏదో జిల్లా వ్యాప్తంగా సంబంధించి పబ్లిక్ని నమ్మబలికించి వారి దగ్గర నుంచి లక్షల, అదేవిధంగా ఆ పబ్లిక్ ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నట్టయితే మాత్రం ఆధారాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆరోపణలు, అనేక మంది ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం ఏదైతుందో వైఎస్ఆర్సీపీ ముందు కేసులు పెట్టినా నిలవని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి మొత్తం మీద శ్రీకాంత్, చరణ్ కూడా గతంలో ఎంపీ దగ్గర పిఎల్మంటూ చెప్పి ఏదైతే ఉందో స్వచ్ఛ భారత్ వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, అది మ్యాక్సిమం ఆ ఉద్యోగాల్లో ఇప్పిస్తాం, ఎంప్లాయీస్ అవుతారని చెప్పి నమ్మకానికి ఒక్కొక్క నిరుద్యోగ దగ్గర ₹1,50,000 వారి దగ్గర నుంచి తీసుకోవడం, మొత్తం చూసుకుంటే కోట్లలో ఈ మొత్తం ఈ దందా జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం స్వచ్ఛ భారత్ అంటే గ్రామాన్ని 2 గ్రామాలకి ఒక స్వచ్ఛ భారత్ వాలంటీర్ జరిగింది. ఈ రెగ్యులరైజేషన్ అవుతాయి, మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ అవుతారని చెప్పేసి నమ్మబలికించి వారి దగ్గర నుంచి లక్షల రూపాయలను అర్జించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా లేదు. ప్రస్తుతానికైతే మాత్రం ప్రభుత్వం మారిన తరుణంలో మొత్తం కూడా ఏదైనప్పటికీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి 4 యువకులు ఏదైతే ఉందో దాని సంబంధించి పొన్నమండ గ్రామానికి చెందిన 4 యువకులు అయితే మాత్రం రాజోల్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. శ్రీకాంత్, చరణ్ మీద ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టారు. అంటే పార్లమెంట్ వ్యాప్తంగా ఓన్లీ అమలాపురం పార్లమెంట్, అదేవిధంగా అమలాపురం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది దగ్గర డబ్బులు వచ్చి చేశారని దాని మీద పూర్తి స్థాయిగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ కేసే కాకుండా పలు జిల్లా వ్యాప్తంగా నమోదైనప్పుడు కూడా శ్రీకాంత్, చరణ్ మీద అయితే మాత్రం పోలీసులు అయితే గంట నిఘా పెట్టారని చెప్పి పోలీసు వేట మొదలైందని చెప్పొచ్చు. కేసులు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన అనంతరం కూడా వారిని విచారించేందుకు ఇప్పటికే అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యేది తెలుస్తుంది. మరికొద్ది గంటలు, 6 రోజుల్లో కూడా వారిని అరెస్ట్ చేసి మొత్తానికి పోలీస్ రిమాండ్ లో తీసుకుని వారిని విచారించే పరిస్థితి ఉంది. మొత్తం ఎంతమంది బాధితుల దగ్గర అమౌంట్ కలెక్ట్ చేశారు, మొత్తం అమౌంట్ ఎంత కూడా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా వీరి దందా అయితే కొనసాగించారు శ్రీకాంత్, చరణ్. వీరితో పాటు ఇంకా మరికొంతమంది అయితే మాత్రం ఈ దందాలో వ్యక్తులు ఉన్నట్టయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. ప్రస్తుతం ఆరోపణ చేస్తున్న నిందితులందరూ కూడా వీరే కాదు, ఇంకా వీరి వెనకాల పెద్ద బడాబాబులు ఉన్నారంటూ కూడా ఆరోపణ ఉన్నారు. చరణ్ అయితే మాత్రం పోలీసులు అయితే రిమాండ్ లో తీసుకుని విచారణ అనంతరం మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎక్కడ ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఎన్ని ఇప్పించారు అనే దాని మీద విచారణ అనంతరం కూడా పూర్తి సమాచారం పోలీసులు మీడియా ముఖ్యంగా అందిస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా కూడా ఒక ఎంపీని అడ్డు పెట్టుకుని ఎంపీలు పిఎల్ అంటూ చెప్పి కోట్ల రూపాయలు దండుకున్న పరిస్థితి అంబేద్కర్ జిల్లాలో అయితే చోటు చేస్తుంది. మొత్తానికి ఏదైనా
ఇప్పుడు పోలీసులు అంటే ప్రభుత్వం మారినంతరం కూడా ఎవరికి భయపడాల్సిన పరిస్థితి లేదని చెప్పి కూడా ప్రభుత్వం ఒక పక్క చెప్తా ఉంది. ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం నడుపుతున్నాం, మీకు ఎటువంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ నేరుగా పోలీస్ PS లో కంప్లైంట్ చేయండి, దాన్ని మేము పూర్తి స్థాయిలో విచారణ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పవర్ ఏదైతే ఉందో కలెక్టర్ అమలాపురం కలెక్టర్ గ్రీవెన్స్ లో కూడా ఈ కంప్లైంట్ అయితే మాత్రం 4 యువకులు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద కూడా అమలాపురం కలెక్టర్ అయితే స్పందించారు. స్పందించి కూడా విచారణకు అయితే కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ నలుగురే తొండమాడ గ్రామానికి సంబంధించి నలుగురే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పలువురు అయితే మాత్రం ఈ పోయినట్టు తెలుస్తా ఉంది. వారందరూ కూడా మొత్తం తమ పోలీసు పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మొత్తం కూడా కేసులు అయితే నమోదు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా 3 రోజుల్లో పూర్తి స్థాయిగా విచారణ ఎంక్వైరీ అయితే పోలీసులు అయితే చేరినారు. వారిని ఎంక్వైరీ రిమాండ్ లో తీసుకుని విచారణ అనంతరం కూడా పూర్తి స్థాయిగా సమాచారం అందిస్తామని చెప్పేసి రాజోల్ పోలీసులే తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఐఆర్ఎఫ్ అయితే ప్రకటించారు. ఒక పక్క జిల్లా కలెక్టర్ ఆదేశాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆదేశాలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి ఏదైనట్టుకి ఇలా ఒరిజినల్ గా ఎంపీకి సంబంధించిన గవర్నమెంట్ పిఎల్ లేదా ప్రైవేట్ పిఎల్ అనే దాని మీద పూర్తి స్థాయిగా నిగ్గు తేల్చాలి. వీళ్ళు ఏ మేరకు అంటే జిల్లా వ్యాప్తంగా ఎంపీని అడ్డు పెట్టుకుని ఏ మేరకు డబ్బులు సంపాదించారు, ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు అనే పూర్తి స్థాయిగా విచారణ జరపాలని చెప్పి జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఏదైనా అంటే వీరి వెనకాల గత ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఉన్నారా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అది కూడా విచారణలో తేలడం తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే రాష్ట్రంలో సంబంధించిన రాజ్యాలు PS లో పోలీసులు అయితే మాత్రం ఏదైతే దీనికి సంబంధించిన అయితే మాత్రం ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎంక్వైరీ అనంతరం కూడా మొత్తం వీరిని ఏ క్షణంలో అరెస్ట్ చేసిన అనంతరం కూడా వీరి రిమాండ్ లో తీసుకుని ఇక నిజాలను నిలిపి చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గత ప్రభుత్వంలో అనేక అన్యాయాలు అనేక అక్రమాలు జరిగాయి. అందులో ఈ ఒక్కటిగా ఈ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది ఒక్కటిగా చెప్పొచ్చు. ఇంకా ఏదైతే మొత్తం మీద ఇది కాకినాడ జిల్లా కావచ్చు, ఇటు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, రాజమండ్రి జిల్లా కావచ్చు, మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కేసులు అయితే మాత్రం గత ప్రభుత్వంలో ఎవరైతే బాధింపబడ్డారు వారందరి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మొత్తం కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యి 1 year గడుస్తున్నా కూడా ఇప్పటికే ఒక్కొక్కగా మొత్తం కేసులు అయితే నమోదవడంతో కూడా విచారించే రిమాండ్ లో తీసుకునే పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలు జరిగిన దాడులు, అదేవిధంగా అన్యాయాలు, అక్రమాల మీద పూర్తిస్థాయిగా పబ్లిక్ బయటకు వచ్చి ఎవరైతే నష్టపోయారో వారందరూ కూడా PSL లో పోలీస్ కేసు నమోదు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తానికి ఈ కేసు అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా సంచలనం అయితే రేపిందని చెప్పొచ్చు. అంటే గత 5 ఏళ్ళలో ఎంపీకి సంబంధించిన ఏవి కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ ఒక్కటిగా బయట రావడంతో దీని వెనకాల ఇంకా ఎన్ని ఉన్నాయి అనే దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇవే కాకుండా ఇంకా ఏ డిపార్ట్మెంట్ లో వీళ్ళ హ్యాండ్ ఉందనే దాని మీద కూడా విచారణ చేపట్టారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.